హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ స్వీట్ కార్న్ పకోడీ. ఎప్పుడూ గారెలు, సలాడు, బాయిల్డ్ అలా కాకుండా ఈసారి కొంచెం డిఫరెంట్‌గా ఆనియన్‌తో స్వీట్ కార్న్ పకోడీ. ఇలా సాస్‌తో ట్రై చేస్తే చాలా బావుంటుంది. మనం స్వీట్ కార్న్ మొత్తం పక్కకు పెట్టేసుకోవాలి. ఇలా గిల్లి పెట్టేసిన వాటిని మనం మిక్సీ చేసుకోవాలి. మరీ మెత్తగా చేసుకోవద్దు. కచ్చపచ్చగా చేసుకోవాలి. దాంట్లో వాటర్ చాలా వస్తది. మనం ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం తురుము, ఆనియన్స్, ఇంకా క కొత్తిమీర, పుదీనా, నువ్వులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, పసుపు మన ఇష్టం అది. కొంచెం గరం మసాలా, సాల్ట్ సరిపడా. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లో కొంచెం శనగపిండి, అలాగే బియ్యం పిండి. బియ్యం పిండి క్రిస్పీ కోసం, శనగపిండి కొంచెం టేస్ట్ కోసం. లేదు అనుకుంటే మనం డైరెక్ట్ బియ్యం పిండితో గూడా జేసుకోవచ్చు. నేను కొంచెం శనగపిండి యాడ్ జేసిన. బియ్యం పిండి 2 కప్పులైతే, పావు కప్పు శనగపిండి యాడ్ జేసిన. క్రిస్పీగా రావడానికి. ఇప్పుడు కలిపేది బియ్యం పిండి. మనకి వాటర్ పర్సెంట్ చాలా ఎక్కువుంటది గాబట్టి, పిండి గూడా కొంచెం ఎక్కువనే పడతది. ఇలా కొంచెం గట్టిగా కలుపుకున్న దాన్ని వేడి వేడి ఆయిల్‌లో అలా వేసుకోవడమే. ఏవైనా పిండి వంటలు జేసేటప్పుడు కొంచెం పొయ్యి మీద పెట్టాలి. ఏదో ఫార్మాలిటీ. నేనెప్పుడు అలానే పెడతా. లేదు అంటే కాలిన తర్వాత ఫస్ట్ మనం చేసిన రెసిపీ అయినా, లేదంటే పచ్చిపిండి అయినా, నేను అది ఇది 2 పెట్టేస్తాను. ఇలా పిండి రెడీ అయిన తర్వాత మనం పకోడీ ఏసుకోవడమే. ఎంత పల్చగా వస్తే అంత పల్చగా ఏసుకోవడమే. పల్చగా అంటే ముద్దలు ముద్దలు పడకుండా. ఆనియన్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి ఎన్ ఎట్లాగూ మనకి పల్చగానే వస్తది. అంతే, స్వీట్ కార్న్ పకోడీ రెడీ. అవి ప్లెయిన్‌గా తిన్నా సెట్ అవుతుంది. లేదు అంటే నేను మార్చిన కారం పైన జల్లుతున్నా. కొంచెం కారం పొడి అలా తగులుతది కాబట్టి సాస్‌తో ట్రై చేయండి. చాలా బావుంటుంది. అంతే, ఎంతో సింపుల్ అండ్ ఈజీ స్వీట్ కార్న్ పకోడీ రెడీ. వేడి వేడిగా వర్షం పడుతున్నప్పుడు తింటే ఆ ఫీలే వేరు. ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్‌గా కూడా సెట్ అవుతుంది. మనం బయట ఫుడ్ పెట్టకుండా. థాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్.